జై యాదవ్, జై యాదవ్. ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన మా యాదవ్ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడున్న అందరినీ ఒకసారి ఆలోచించమంటున్నా. యాదవ సోదరులకి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు మన సామాజిక వర్గానికి చెందిన కుర్రోల్ని ఎత్తికి ఎమ్మెల్యేలు చేసి మంత్రులు కూడా చేసిన ఘనత మన అన్న ఎన్టీఆర్ది. ఇక్కడ మీరందరూ ఆలోచించాలా. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాల్లో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారు. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరండి? పుత్తా సుధాకర్ యాదవ్ గారు. ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరండి? వైవి సుబ్బారెడ్డి గారు. తెలుగుదేశం వైవి సుబ్బారెడ్డి గారు మొన్నటి వరకు, ఇప్పుడు భూమన్న కరుణాకర్ రెడ్డి గారు. నేను ఇంకా వైవి సుబ్బారెడ్డి గారి గురించి ఆలోచిస్తున్నా. ఏపీఐఏసీ చైర్మన్ గారు గతంలో ఎవరు? కృష్ణ యాదవ్ గారు. ఇప్పుడు అదే ఏపీఐఏసీ చైర్మన్ ఎవరు? జబర్దస్త్ ఆంటీ. తుడా చైర్పర్సన్ నరసింహ యాదవ్ గారికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇస్తే ఇప్పుడు ఏకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కి తుడా చైర్పర్సన్ కూడా ఇస్తాం జరిగింది. ఇంకా బీద రవిచంద్ర యాదవ్ గారిని ఆనాడు ఎమ్మెల్సీ చేశాం. ఇంకో పక్కన రాయలసీమ ప్రాంతానికి చెందిన తిప్పేస్వామి గారిని కూడా ఆనాడు ఎమ్మెల్సీ చేస్తాం జరిగింది. మన సామాజిక వర్గానికి చెందిన ఏకైక వ్యక్తి లోక్సభలో అడుగుపెట్టారు. అది కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ రెడ్డి గారిని లోక్సభ కూడా పంపిస్తాం జరిగింది. రెడ్డి యాదవ్ గారు తెలుసు. అందుకే ఇక్కడున్న యాదవ్ సోదరులు కూడా హామీ ఇస్తున్నా, మళ్ళీ 2024 ఎన్నికల్లో లోక్సభకి మళ్ళీ మన యాదవ సోదరులు కూడా పంపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. అది రాజకీయంగా. ఇంకా ఆర్థికంగా కూడా మనం ఆడుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే యాదవ సోదరులకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం, నిధులు కేటాయించాం. యాదవ సోదరుల అభివృద్ధి కోసం ఆనాడు నిధులు ఖర్చు పెట్టాం. ఆదరణ పథకం ద్వారా 90% సబ్సిడీ ద్వారా పన్నిమొట్లు అందజేశాం. గొర్రెలు కొనాలంటే సబ్సిడీ ఇచ్చాం. గొర్రెలు కావాల్సిన ఫీడ్ అందజేశాం. మందులు కూడా సబ్సిడీ ద్వారా అందజేశాం. ఆనాడు గోపాల మిత్రులు నియమించి మన ఆవులు బర్రెలకి ఏమైనా ఇబ్బంది ఉంటే గోపాల మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి. పాదయాత్ర చేస్తుంటే అడుగడుగునా చెప్పారు, అన్నా పవిత్రమైన కార్యక్రమం గోపాల మిత్ర, ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసిందని. పాపం గోపాల మిత్రకి ఎక్కడ జీతాలు వచ్చే పరిస్థితి లేదు. గతంలో మన ఆవు దగ్గినా తుమ్మినా గోపాల మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి. ఇప్పుడు వెటనరీ డాక్టర్ రావాలంటే దాదాపు 2,000 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి. ఇంకేమనంటే 0.5%, 0.5%, 2% మంత్రి గతంలో అనేక సెటైర్లు ఇస్తాడు. ఎవరైనా పేరు ఆయన పేరేంటి? అనిల్ కుమార్ యాదవ్ గారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశాడు, అనేక సెటైర్లు వేశాడు. ఇంకా సైకో జగన్ ఇంటికి పంపించేశాడు. ఇక్కడున్న కుర్రోలు కూడా గుర్తుపెట్టుకోవాలా. అందరినీ ఎగతాళి చేస్తూ మాట్లాడాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎగతాళి చేస్తూ మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఏమైంది ఆయన పరిస్థితి? ఇది సైకో జగన్ పాలసీ, యూజ్ అండ్ త్రో పాలసీ. ఇది జరుగుతుంది ఈరోజు. ఇంకా అతనికి టికెట్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ సైకో జగన్ లేదు. అయిపోయింది, అది కూడా అయిపోయింది. 82 మంది మార్చుతా అన్నారు కదా, దాంట్లో ఈయన చీటీ కూడా చిరిగిందంట. సో ఉన్న కొంతమంది పదవులు కూడా పీకి వదలు పడేస్తున్నాడు. సో ఆర్థికంగా రాజకీయంగా నాడు నేడు ఎప్పుడు యాదవ సోదరులకు అండగా నిలబడింది మన పసుపు జెండా. ఇక్కడ యాదవ సోదరులు కూడా చెప్తున్నా, 3 నెలల్లో ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది.
దామాషా ప్రకారం కార్పొరేషన్ నిధులు కేటాయించి మన అభివృద్ధి కోసం ఆ నిధులు ఖర్చు పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటాం. అన్న ఇక్కడ ఆలోచించుకోవాలి. ఇంకోటి, తెలుగుదేశం పార్టీకి చెందిన యాదవ నాయకులందరిపైన కేసులు పెట్టారు. పల్లా శ్రీనివాస్ గారు పెద్ద ఎత్తున పోరాడినందుకు ఏకంగా ఆయన కమర్షియల్ బిల్డింగ్ కూడా పగలగొట్టించాడు ఈ సైకో జగన్. అంటే మన తరపున పోరాడకూడదా? మన తరపున ప్రశ్నలు అడగకూడదా? పల్లా శ్రీనివాస్ గారు చేసిన తప్పేంటి? ప్రశ్నిస్తాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అన్ని పర్మిషన్లు ఉన్న బిల్డింగ్ పగలగొట్టారు. ఇంకా యనమల రామకృష్ణ గారు పెళ్లికి వెళ్ళినందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు యనమల గారి పైన. ఇంకా బీద రవిచంద్ర యాదవ్ గారి పైన కేసులు పెట్టారు. సో మన తరపున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ యాదవ్ నాయకుల పైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. కానీ తెలుగుదేశం పార్టీ యాదవ్ నాయకులు అందరూ ఒకటే అన్నారు, మనం తగ్గేదే లేదు. ఏనా యనమల గారు ఏమైనా తగ్గారా? బీదన్న ఏమైనా తగ్గాడా? పల్లన్న ఏమైనా తగ్గాడా? రూట్ మార్చాడా? భయం మన బయటలోనే లేదు. ప్రజల తరపున నిరంతరం పోరాడారు. మన సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం పైన పోరాడారు. ముందు పోరాడతామని కూడా ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఇప్పుడు ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఎవరిని ఆదుకోవాలి చెప్పు బ్రదర్? నాయకులనా? అరే భలే ఉన్నావు. నాకు కార్యకర్తల్ని నాయకులు నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా బ్రదర్. 20వ తారీఖు బాబు గారికి ఏమి ఇవ్వబోతున్నాను తెలుసా? బాబు గారికి 20వ తారీఖు నేను ఏమి ఇస్తున్నా అనుకుంటున్నారు? ఏం గిఫ్ట్? నీకేం తెలుసా బా? నీకు చెప్పలేదు భరత్. తోడల్లుడికి అన్ని తెలుసు అనుకుంటున్నాడు. చెప్పండి. నో ఎర్ర బుక్కు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లంతా రాసుకున్నా. పాదయాత్రలో కార్యకర్తలు నాకు చెప్పారు, అన్నా ఈ వ్యక్తి నన్ను ఆపైన కేసు పెట్టాడు, ఈ వ్యక్తి వల్ల నేను జైలుకి వెళ్ళానని చెప్పారు. ఇమ్మీడియట్ గా సాయంత్రం ఎర్ర బుక్ లో రాశా. ఊరూరు పబ్లిక్ మీటింగ్ లో ఎర్ర బుక్ చూపించాను. ఆ ఎర్ర బుక్ మన బాబు గారికి ఇస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నా. నా దగ్గర ఉండాలా? కాపీ పెట్టుకుంటాలే. ఇక 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళిన తర్వాత మొహమాటాలు ఉంటాయా రాముడికి? సీనే లేదు బ్రదర్. ఆ రోజు వస్తాడు కదా సింహం, వస్తాడు చూడు. 20వ తారీఖు ఏం మాడతారు విందాం. వేటాడుతుంది సైకోని చూడు సింహం. బాబు గారు అప్పుడప్పుడు మర్చిపోయినా వడ్డీతో సహా నేను చెల్లిస్తా, ఏం కంగారు పడదు. అన్న ముందుగా నమస్తే. మా యాదవ సోదరులతో కూర్చొని ముఖాముఖి మాట్లాడాలనే మీ ఆలోచనకి ముందుగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్నయ్య. ఇక్కడికి విచ్చేసిన యాదవ సోదరులందరికీ మరొకసారి ఇంతమందిని ఒకే దగ్గర కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ముందుగా నేను ఒక 2 పాయింట్లు మీ ముందు తీసి రావాలనుకుంటున్నానన్న. అన్న, మా యాదవ సోదరులు ఎక్కువగా గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉంటాం. అలాంటి నిత్యం పొద్దున్న వెళ్ళిపోయి మార్నింగ్ 6కి వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు ఆ గొర్రెల పెంపకంలో ఉండిపోతారు. అలా సుమారు ఒక 50 సంవత్సరాల జీవితం ఈ గొర్రెల పెంపకంలోనే గడిచిపోతుంది ఇంటి పెద్దతనులు. నేనేమంటానంటే అన్న, వాళ్ళు వయసు మడలిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండేలాగా ఒక పెన్షన్ సదుపాయం కలిగించాలని మనస్ఫూర్తిగా మీకు వేడుకుంటున్నానని 50 సంవత్సరాలు దాటిన ప్రతి గొర్రెల పెంపకాదుడికి. అన్న, 2వ పాయింట్ ఏంటంటే మేము ఎక్కువగా కొలిసే మా కృష్ణుడు. మేమంటే మా సమీపంలో ఉంటే మేము చాలా ఆనందంగా ఉంటాం. ప్రతి 100 కుటుంబాలు ఉన్న పంచాయతీలో కృష్ణుడి గుడి కట్టుకునేలా ఆ పంచాయతీలో స్థలం కేటాయించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం.
ఎందుకంటే అన్నయ్య మేము కొంతమంది ఉన్న అవతల పార్టీల తరపున కానీ రాజకీయ దౌర్జన్యాలకు కానీ ఎదిరి వెళ్ళి అడగలేకపోతున్నాం. కాబట్టి 100 కుటుంబాల దాటి ఎక్కడైతే యాదవ్ సోదరులు ఉన్నారో అది ఒక ప్రభుత్వం కంపల్సరీగా ప్రభుత్వం స్థలం కేటాయించే విధంగా చేయాలని వేడుకుంటున్నామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తమ్ముడు, ప్రధానంగా గొర్రెలు అనేది మనం ఒక యూనిట్గా క్రియేట్ చేసుకుని సబ్సిడీ అందజేసి అవసరం వరకు గ్రేజింగ్ ల్యాండ్స్ కూడా ఇయర్ మార్క్ చేసి మందులు కానీ ఫీడ్ కూడా సబ్సిడీ ద్వారా తిరిగి మళ్ళీ అందజేస్తాం. నంబర్ 1. రెండోది, భూమి కేటాయిస్తాం కాదు, గుడులు కూడా కట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ఎండోమెంట్ బడ్జెట్ నుంచి కాదు, రాష్ట్ర బడ్జెట్ నుంచి. ఎండోమెంట్ బడ్జెట్ సెపరేట్, రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి గుడులు కట్టి అది కూడా మళ్ళీ ఎండోమెంట్కి అనుసంధానం చేయం. లోకల్ కమిటీ వేసి ఆ కమిటీ ఆధారంలోనే ఆ గుడి నడిచే విధంగా చట్టాలు మేము తీసుకురాబోతున్నాం. ఇప్పటికీ బాబు గారు ఈ విషయం పైన చాలా క్లారిటీతో ఉన్నారు. పెన్షన్ విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది వివరాలు సేకరించిన తర్వాతనే దీనిపైన నేను స్పందిస్తా. కానీ ఇంకో మాట కూడా చెప్తున్నా, మహిళలందరికీ బాబు గారు మహాశక్తి అని ఒక మేనిఫెస్టో రూపంలో ప్రకటించారు. అది మన మొదటి 6. దాంట్లో ప్రధానంగా 4 హామీలు. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు నిండా మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఒక్కొక్క బిడ్డకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత బా 45,000 రూపాయలు. మూడోది దీపం పథకం. గ్యాస్ ధర విపరీతం పెరిగిపోయింది. ఇప్పుడు మంట తాకితే చేయి కాలట్లా. విచిత్రం ఏంటంటే గ్యాస్ బండ తాకితేనే చేతులు కాలేదట్టున్నాయి, అట్లుంది ధరలు. అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. సో కుల మత ప్రాంతాల అతీతంగా ఈ కార్యక్రమాలు మనం అమలు చేస్తామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. నమస్తే అన్న, నా పేరు సంధ్య. నేను బీసీల కోసం మాట్లాడాలనుకుంటున్నాను. మా బీసీ హాస్టల్లో పిల్లలకి ఫుడ్ సరిగ్గా లేదు, రూమ్స్ సరిగ్గా లేవు, వాటర్ సదుపాయం అంతగా లేదు. రూమ్స్ అయితే ఇంకా టాయిలెట్స్ ఇవన్నీ అంటే ఎందుకు ఇచ్చేస్తున్నానంటే మీ ముందుకు ఇవన్నీ తీసుకొస్తేనే మీకు తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రైవేటు ఉన్నాయి, మీరు అధికారంలోకి వస్తే మా బీసీ హాస్టల్ని ప్రైవేట్ స్కూల్ పరంగా కానీ లేదా హాస్టల్ పరంగా కానీ మీరు అభివృద్ధి చేస్తారా? ఈ ప్రభుత్వం ఎందుకు బీసీ వాళ్ళన్నా లేదా ఈ బీసీ హాస్టల్ అన్నా ఎంత చులకనగా చూస్తుంది? అది నాకు కావాలి. నమస్తే. అమ్మా, ఈరోజు ఈ ప్రభుత్వంలో బీసీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మొన్న ఒక ఘటన జరిగింది. అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు వాళ్ళ అక్కని వైకాపా నాయకులు వేధిస్తున్నారని కంప్లైంట్ ఇస్తే ఆ ఊర్లో ఉన్న వైకాపా నాయకులు పిల్లలందరూ వచ్చి అతని చితకబాది అతను చదువుతున్న పుస్తకం నుంచి కాగితాలు చింపి అమర్నాథ్ గౌడ్ నోరులో ఆ కాగితాలు కుక్కేసి బతుకుండగా పెట్రోల్ చేతులు కాళ్ళు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. చంపేశారు. ఆ కుర్రోడు మొన్న జైలుకి వెళ్ళి మళ్ళీ బెయిల్ పైన బయటకు వచ్చేశాడు. ఊరేగింపుతో ఇంటికి తీసుకెళ్లారు వైకాపా నాయకులు. చూడండి పరిస్థితి ఎంత అన్యాయమో మీరు చూడండి. మా బీసీలు మా ఎస్సీలు అంటాడే ఈ సైకో జగన్, ఆయన సైకోయిజంకి ఇది ఒక ఉదాహరణ. ఎంత అన్యాయమో చూడండి.
ఇంతేకాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ నాకున్న సమాచారం మేరకు 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి వేధించింది ప్రభుత్వం. అడ్డగోలుగా మన పైన ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నారు. అందుకే సూపర్ 6 లో ఒక్క 6 తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మనం అమలు చేస్తున్నాం. ఆ చట్టం ద్వారా న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే బనాయిస్తుందని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులు నేను హామీ ఇస్తున్నా. ఎవరిని అసభ్యంగా మాట్లాడాలన్నా, మన పైన దాడి చేసినా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి న్యాయం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రెండోది, బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థుల కోసమే ఈ హాస్టల్స్ ఏర్పాటు చేస్తాం. గురుకుల పాఠశాలలు కానీ బీసీ హాస్టల్స్ కానీ ఏర్పాటు చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం అవి కూడా గాలికి వదిలేసే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం. అందుకే గతంలో కూడా మన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు దాదాపు 2,000 కోట్ల రూపాయలు కేటాయించి మన హాస్టల్స్ రిపేర్లకి ఖర్చు పెడతాం జరిగింది. కానీ అది సరిపోదు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మన హాస్టల్స్ లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకో పక్కన మనకు రావాల్సిన పీజీ ఫీ రీంబర్స్మెంట్, విదేశీ విద్య, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది తల్లి. అవి రద్దు చేసింది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పీజీ ఫీ రీంబర్స్మెంట్, విదేశీ విద్య మళ్లీ అమలు చేస్తామని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులకు హామీ ఇస్తున్నాం. ఈ వసతి దీవెన, విద్యా దీవెన అని ఒక పనికిమాల సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు. ఇప్పుడు తల్లి బిడ్డ అకౌంట్లు ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్లు పెట్టుకోవాలంట. ఎందుకండి గోలా? డబ్బులు ఏమైనా ఉంటే డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్లు వేయచ్చు కదా, అప్పుడు ఇబ్బంది ఉండేది కాదు కదా. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విధానం రద్దు చేస్తాం. డైరెక్ట్ గా డబ్బులు కాలేజ్ అకౌంట్లోకి వేస్తాం. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాయిగా చదివించే బాధ్యత తీసుకుంటారు. అంతేగాని మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాలి, లేదంటే హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది లేకుండా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. నమస్తే అన్న, సభకు అందరికీ నమస్కారం అండి, పెద్దలందరికీ. నేను అచ్యుతాపురం మండలం హరిపాల్ గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి. నేను ప్రధానంగా మాట్లాడేది ఇది రోడ్డు సమస్య గురించి మాట్లాడదలుచుకున్నాను సార్ మీకు. ఎందుకంటే మీరు మీ చిరునవ్వే చెప్తుంది ఈ సమస్య ఎంత పెద్ద సమస్య అన్నది. మాకందరికీ ఈ రోడ్డు సమస్య చాలా విచిత్రమైన సమస్య, పెద్ద సమస్యలో కనిపించవచ్చు, కానీ మీకు అది పెద్ద సమస్య ఏం కాదు సార్. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి రోడ్లు ఎన్నో రోడ్లు చూసి ఉంటారు సార్ మీరు. అందువల్ల ఇది మీకు పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ మాకు మటుకు చాలా పెద్ద సమస్య సార్. అది మీరు కూడా స్వయంగా అనుభవించారు. ఇది గత 20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య, ఈ రోజు పుట్టింది కాదు సార్. గత 20 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది సార్. ఇది గత గవర్నమెంట్లో మన అన్న చంద్రబాబు నాయుడు గారు 2019లో దీన్ని శాంక్షన్ చేసి 200 అడుగుల నుంచి 100 అడుగులకి ఇది శాంక్షన్ చేసి తక్షణం పనులు ప్రారంభించాలని 108 కోట్లు కాంపన్సేషన్ నిమిత్తం రిలీజ్ చేశారు సార్. ఆ రోజే తక్షణం ప్రారంభించాలని. దురదృష్టవశాత్తు మనం అది ఆ రోజు గవర్నమెంట్ పోవడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది ఆ టెండర్ అయిపోవడం, కాంట్రాక్టర్ ఫీల్డ్లోకి రావడం, కాంట్రాక్టర్ పని చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ పనులు చేయడం నిమిత్తం ఏడీబీ రుణం కూడా మంజూరు అవడం, అందులో హ్యాబిటేషన్ అమౌంట్ కింద రిలీజ్ చేయడం, దాన్ని వాడేయడం, స్థానిక ఏపీ ప్రభుత్వం ఆ కాంపన్సేషన్ వేసిన డబ్బులు కూడా వాడేయడం జరిగింది సార్. రోడ్డుకి అది వచ్చిన రుణం కూడా వాడేయడం జరిగింది సార్. దీన్ని స్థానిక గ్రామాలు ఒప్పుకోలేదని నెపం పెట్టి ఆర్డీఓ గారు ప్రతి గ్రామం తిరిగి ప్రతి గ్రామం నుంచి రిటర్న్ గా అగ్రిమెంట్లు కూడా ఇచ్చాం సార్. ప్రతి గ్రామం నుంచి ఏ గ్రామం కూడా అగ్రిమెంట్ ఇవ్వలేదు లేదు సార్. వాలంటీర్ గా మా ఇబ్బందులు చూసి మా ఇల్లులు పోతున్నాయి సార్, మా సర్వం పోతుంది సార్. చిన్న కుమ్మర్లు అందరూ, పూరిగిరిసులో కూడా అందరూ ఇల్లులు పోతున్నాయి సార్. వాళ్ళకి కనీసం జగనన్న కాలనీలో ఇల్లు కూడా ఇవ్వలేదు సార్.
ఇల్లులు పోతున్నాయి కదా అని ఇల్లు ఇవ్వలేదు, జాగా అడగలేదు, జాగా ఇస్తామని చెప్పలేదు, ఇల్లులు ఇస్తామని చెప్పలేదు. కానీ మేము అగ్రిమెంట్ రాసాం సార్. ఎందుకంటే ఈ రోడ్డుని ఇబ్బందులు, స్థానిక ప్రజల తాలూకు ఇబ్బందులు మేము చూడలేక మేము అగ్రిమెంట్ రాసాం సార్. ఆలేస్తారు కదా అని. కానీ దీనిలో చలనం లేదు సార్. స్థానిక మంత్రి ఈ మధ్య కొంత అనౌన్స్ చేశారండి, 50 కోట్లు రిలీజ్ చేసి బిట్లుగా పనులు ప్రారంభం అయిపోతున్నాయని. త్వరలోనే నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది సార్. మనం వస్తే దీనికి ఏం పరిష్కరిస్తారో మిమ్మల్ని ప్రధానంగా నేను కోరుతున్నాను సార్. మన ప్రాంతంలో రోడ్డు గురించి మాడకుండా పాదయాత్ర ముందరికి వెళ్దలేండి. యాదవ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాడాలంటే మీరు రోడ్డు గురించే మాడుతున్నారు. ఎందుకంటే అది ప్రధానమైన సమస్యగా ఉంది. అది నేను చూసారు, అసలు రోడ్లు లేవు, గొయ్యలు ఉన్నాయి. గొయ్యలో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దారి పొడుగున కూడా ప్రజలు వచ్చి మాకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు వద్దురా బాబు, ముందర రోడ్ వేయండిరా నైనా అని అడిగారు. ప్రజలు అడుగుతున్నారు. అంటే అంత దారుణంగా రోడ్లు అయిపోయినాయి. మీరన్నట్టు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు నిధులు కేటాయించి రోడ్ల పనులు ప్రారంభించే సమయంలో ప్రభుత్వాలు మారినాయి. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలాంటి గుంతలు ఎక్కడ రాష్ట్రంలో కూడా ఎక్కడ లేవు. కానీ ఈరోజు ఆ గుంతలు చూడండి, కనీసం గుంటల్ని పూడ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. రోడ్ వదిలేండి, ఈ ప్రభుత్వం రోడ్ వేసే సీనే లేదు, అంత బొమ్మ లేదు. కనీసం గుంట్లన పూడుస్తారేమో అనుకున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, ఒక్క సంవత్సరంలో గుంటలు లేని రోడ్లు చేస్తానన్నాడు కదా. ఇట్లా ఊపుతాడు కదా చెయ్యి, ఇట్టా అంటాడు, ఏదో ఇది అయిపోతుందని. ఇది ఇట్ట కాదు, ఇది ఇట్ట నరికేండ్రా బాబు అన్నయ్య. అయ్యో, అంత కూడా సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి, కొంచెం కూడా సిగ్గులేదు. ఇక్కడ కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు కదా, ఏం బీకినాడు? కోడిగుడ్డు మంత్రి ఏం బీకినాడు అండి? ఎంత అన్యాయం! చేయాలి కదా, ఏదో పని చేయాలి కదా. ఏం చేసినాడు? ప్రజలకి ఏం చేశాడు? అన్న, ఈ రోడ్ కంపల్సరీ మనం సీసీ రోడ్ వేయాలి. శాశ్వతమైన పరిష్కారం చేయాలంటే సిమెంట్ రోడ్ వేయాలి. ఎందుకంటే మనకున్న సాయిల్ ప్రకారం సీసీ రోడ్ వేయాలి. నేను చెప్పా, 2 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి. మొదటి 100 రోజుల్లో పనులు ప్రారంభించి క్యాలెండర్ మారే లోపల, అంటే సంవత్సరం మారే లోపల పనులు పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. దారి పొడుగున ప్రజలకు నేను ఇదే హామీ ఇచ్చా. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. లోకేష్ బాబు గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, తాతయ్య ఎన్టీ రామారావు గారికి నమస్కారం. ఏమీ లేదు బాబు, నా పేరు సేరా అచ్చిబాబు, యలమంచిలి. నేను పాత రామారావు గారి స్థాయిలో తెలుగుదేశంలో ప్రవేశించాము. ఆ రోజు ఆయన అభిమాని. ఈవేళ యాదవ సంఘం తాలూకా సబ్జెక్ట్ కాబట్టి బాబు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటరమణమూర్తి మా యాదవ జాతిని ఆయన ప్రసాదించిన వరం ఏంటంటే సన్నిధి గొల్ల అని చెప్పి మొదటి దర్శనం మా జాతికే ప్రసాదించాడు మహానుభావుడు. దాన్ని ఏ ప్రభుత్వం కూడా గుర్తించి మాకు ఎప్పుడు చైర్మన్ పదవులు ఇవ్వలేదు. ఒక్క మన తెలుగుదేశం గవర్నమెంట్లోనే పుట్టా సుధాకర్ యాదవ్ గారికి మీరు ఇచ్చి న్యాయం చేశారు, మమ్మల్ని గుర్తించారు. అయితే రేపు రాబోయే మీ గవర్నమెంట్లో మాకు ఆ టీటీడీ బోర్డులోని చైర్మన్ పదవి మా జాతికి మీరు ప్రసాదించి దేవుడిచ్చినటువంటి వరాన్ని పూజారి కూడా అనుగ్రహించాడు అనేటువంటి భావనను కల్పిస్తారని అది తమ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇంకా రెండు సమస్యలు. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు సామాజిక పరంగా చూస్తే బలమైనటువంటి సామాజిక వర్గాలతో మాది చాలా వీకర్ సెక్షన్ బాబు. ఏ కులంతో కూడా పోటీ పడి మేము రాజకీయాల్లో డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చే శక్తివంతమైనటువంటి కులం కాదు మాది. కాబట్టి దయచేసి రాబోయే మీ గవర్నమెంట్లో కనీసం నామినేటెడ్ పోస్టుల్లోనైనా సరే మా వాళ్ళకి ఇచ్చి న్యాయం చేస్తారని చెప్పి నేను సభాముఖంగా తమ దృష్టికి తీసుకొస్తున్నాను. మరి సెలవు. అన్న, ఒక్క విషయం మీరు చెప్పిన దాంట్లో నేను ఏకీభవించట్లేదు. అరే, రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు యాదవ సోదరులు, అరే మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మళ్ళీ ఎంపీగా కూడా పంపిస్తానంటే మీరేమో మాకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తే చాలంటారు. అది ఎట్లా స్వామి? అయ్యో, బలమైన వారు మీరు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తప్పనిసరిగా
రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం, దాంట్లో డౌట్ అవసరం లేదు. గతంలో ఎమ్మెల్సీలు కూడా అనేక మందికి అవకాశం ఇచ్చాం. మళ్ళీ తప్పనిసరిగా మన యాదవ సోదరుల కోసం తెలుగుదేశం ప్రభుత్వం దామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టులు కూడా అందజేస్తుంది. ఆ డౌట్ అవసరం లేదు. రెండోది, మీరందరూ ఏమనుకోకపోతే ఒక మాట చెప్తా. మనం తన్నే దున్నపోతు జోలికి వెళ్ళామండి, ఎవరో వెళ్ళాం. ఎందుకంటే ఎందుకురా బాబా తంతుందని. కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి పొద్దున నిన్న 7 లీటర్లు ఇచ్చే ఇంకో 2 లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా ఈరోజు అనుకుంటాం. ఏమన్నా కరెక్టా కాదా? తన్నే దున్నపోతు ఎవరు? వైకాపా ప్రభుత్వం. పాలిచ్చే ఆవు ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం. సో అన్న ఈ తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని ఏమని నిలది ఇట్లా ఇక్కడున్న ఎమ్మెల్యేని ఏం అడగట్లేదు. ఎందుకు లేరబ్బాయి గోలా, మళ్ళీ కేసు పెడతారు, జైలుకి పంపిస్తారు, భయం ఉంది సమాజం మొత్తంలో భయం. కానీ అదే పాలిచ్చే తెలుగుదేశం ప్రభుత్వం దగ్గరికి మాకు ఈ 10 కావాలి, ఆ 10 కావాలి, ఇది చేయాలి, మాకు ఇది అది అన్నా తప్పనిసరిగా టీటీడీ బోర్డులో యాదవ సోదరులు మళ్ళీ అవకాశం కల్పిస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడున్న యాదవ సోదరులందరినీ కూడా ప్రభుత్వాన్ని నిలదీయమని నేను కోరుతున్నా. సంఘ పెద్దలు కూడా నిలదీయాలని. ఇక్కడ కూడా పెద్దలు ఉన్నారు, అన్నారు మంత్రి గారే బయటికి వెళ్ళమన్నారని. కారుమూరి గారు మీరు బయటికి వెళ్ళండి, మీరు అసలు మాతో మాట్లాడడానికి హక్కు లేదని. ఇంకా తిరుగుబాటు చేయాలండి, ఇంకెన్నాళ్ళని భయపడి బతుకుతాం మనం. ఇంకా 3 నెలలు ఎన్నికలు వస్తున్నాయి. టైం వచ్చింది బ్రదర్, సమయం లేదు మిత్రమా. మనందరం కలిసికట్టుగా పోరాడాలి. అప్పుడే మన అనుకున్న ఆశయాలు మనం సాధించగలుగుతాం. ఇప్పుడు బాబు గారు అనుకుని ఎందుకులే గొడవ, నాకెందుకు ఈ కేసులు అంటే ఇంకెట్లండి. నేను కూడా అనుకుని నాకెందుకయ్యా బాబు 22 కేసులు, పాదయాత్ర ఎందుకని ఇంట్లో పడుకుంటే ఎట్లా. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మనం అందరం పోరాడాలి. అరే పౌరుషం ఉన్నవాళ్ళు యాదవ సోదరులు పౌరుషం ఉన్నవాళ్ళు ఏమైంది, పోరాడాలి. మనం అనుకున్న సిద్ధాంతాల కోసం నిలబడాలని సభాముఖంగా మా యాదవ సోదరులు కూడా నేను కోరుతున్నా. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, నా పేరు యలమంచిలి రాజేష్ అన్న, దేవాడ గ్రామం, అనకాపల్లి జిల్లా. ఇప్పటి వరకు మా సోదరులందరూ అడిగిన ప్రశ్నలందరికీ సమాధానం చెప్పారు, చేస్తారని నమ్మకం కూడా మాకు ఉంది. అదేవిధంగా మా గతంలో 13 జిల్లాలు, ఇప్పుడు 26 జిల్లాలు అయినా మా జిల్లాల్లో సుమారు 6 నుంచి 10% వరకు యాదవ్ సోదరులు అందరూ ఉన్నామన్న. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ప్రధాన కమ్యూనిటీ కూడా మాది ఉంది. ఈ 26 జిల్లాల్లో మా కమ్యూనిటీ పరంగా సామాజిక భవనాలు ఏర్పాటు చేస్తారని మీ యొక్క అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క విషయాన్ని మీరు మేనిఫెస్టోలో చేర్చి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం అన్న. తమ్ముడు చాలా మంచి పాయింట్. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దామాషా ప్రకారం ఎక్కడైతే ఉపకులాల వారిగా బీసీ సోదరులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో ఆ ఉపకులాల వారిగా భవనాలు కట్టేదానికి నిధులు కేటాయించారు. నాకున్న అవగాహన మేరకు దాదాపు 200 కోట్ల రూపాయలు ఆనాడు కేటాయించి పనులు కూడా ప్రారంభించారు. అయిపోయే దశకు వచ్చే గల ప్రభుత్వాలు మారినాయి. అవి ఎక్కడైతే పనులు ఆగిపోయినాయో అక్కడే ఉన్నాయి భవనాలు. ఓపిక పట్టు 3 నెలల్లో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం. మీరు అడిగిన మేరకు ఎక్కడైతే యాదవ సోదరులు ఎక్కున్నారో అక్కడ భవనాలు కూడా కొత్త భవనాలు కట్టించే కమ్యూనిటీ బిల్డింగ్స్ కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ముందర నియోజకవర్గ స్థాయిలో కట్టుకుందాం. దెన్ నెక్స్ట్ ఫేజ్ మండల్ స్థాయిలో కూడా కట్టాలనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన. తప్పనిసరిగా దానికి కట్టుబడి ఉన్నాము. రెండో విషయం, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఈ సూపర్ 6తో వెళ్దామని ఇది హామీగా ఇస్తున్నా. ఇక్కడ లైవ్ లో ఉంది, నేనే రికార్డ్ చేస్తున్నా మీకోసం. మీరు రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం యూట్యూబ్ లో ఉంటుంది. సైకో జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేదు స్వామి. పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేదు. చెప్పింది చేస్తాను, చేయలేకపోతే చేయలేనని చెప్తాను. అంతేగాని ఊరికొక హామీ, వీధికొక హామీ ఇచ్చి తప్పించుకుని తిరగాలని కోరిక నాకు లేనే లేదు. ఇచ్చిన హామీకి నేను కట్టుబడి ఉన్నాను. థ్యాంక్ యూ. బంగాళదుంపనా ఉల్లిగడ్డనా? లేదబ్బా, మన వెళ్ళా కూరగాయల కొట్టుకెళ్ళి బంగాళదుంప ఇమ్మంటే ఉల్లిగడ్డ ఇచ్చాడు.
ఇదేంటబ్బా అన్న కేజీ బంగాళదుంప అడిగా, కేజీ ఉల్లిగడ్డ ఇస్తాడు. ఇదేంటబ్బా అన్న, అరే ముఖ్యమంత్రి ఇది బంగాళదుంప అంటున్నాడు సార్ అన్న. అరే ఆడు సైకో, ఉంది లేనట్టు లేని ఉన్నట్టు అంటాడు. మీరు ఆ మాయలో ఎట్లా పడ్డారా బాబు అని ఆయన చెప్తాం జరిగింది. అరే ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియనాడు ముఖ్యమంత్రి అవుతే ఇంకా రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వరి మొత్తం మనకి తీవ్రంగా నష్టపోయాం. వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు మన ప్రాంతంలో. కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారు అద్భుతంగా చేశారంట, డబ్బులు ఇచ్చేశారంట. వరి రైతులకు డబ్బులు ఇచ్చేశారంట. బా మీ అకౌంట్లో డబ్బులు పడిందంట చూసుకోండి. ఈరోజు న్యూస్ పేపర్లో చదివితే అద్భుతంగా స్పందించిందంట. కొన్ని న్యూస్ పేపర్లో వాళ్ళ కరపత్రం ఉంది కదా, అద్భుతంగా స్పందించింది. వరి రైతులందరినీ ఆదుకుందంట ఈ ప్రభుత్వం. నేను అడుగడుగున వరి రైతులు కలిస్తే అరే ఎవడు వచ్చే కనీసం మా నష్టపోయిన పొలాలు అడుగు పెట్టలేదని చెప్పే పరిస్థితి. అదే పరిస్థితి. అందుకేనా ఆయనకు జబ్బు ఉందిలే, మైథోమేనియా సిండ్రోమ్. గూగుల్లో కూడా చూడు. ఆ జబ్బు లక్షణం ఏంటో తెలుసా? జబ్బు లక్షణం ఏంటో తెలుసా? ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తాం. ఇంకా జబ్బు ఉన్నట్టుంది. అందుకే లండన్ నుంచి మందులు తెప్పించుకుంది ఏదంటాడు. అది నెక్స్ట్ అన్నా నమస్తే అన్న. నా పేరు మువ్వల రాము, మెట్టపాలెం పంచాయతీ. ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని విలేజ్ల్లో మా యాదవ కమిటీ వాళ్ళు పశువుల్ని మేపుకోవడానికి, గోవులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, పశు సంవర్ధన అని చెప్పేసి ల్యాండ్స్ ఉన్నాయండి. ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఎఫ్ఎంబిల్లో నేమ్స్ చేంజ్ చేసి జగనాల లేఅవుట్స్, ముఖ్యంగా ఏదంటే వీళ్ళు దోచుకోవడానికి ల్యాండ్ పోలింగ్ అనే పేరు పెట్టి ప్రజలకు సగం, నాయకుల సగం దోచుకొని మా కమ్యూనిటీకి అయితే చాలా దారుణమైన అన్యాయం జరిగిందండి. మా గోవులు కానీ, పశువులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ మా పాకల నుంచి బయటకు వెళ్ళే పరిస్థితులు లేవు. ఎక్కడా కూడా ఒక్కొక్క పంచాయతీల్లో 50 ఎకరాలు 60 ఎకరాలు ఉన్న ప్లేసుల్లో ఈవేళ ఎకరం 2 ఎకరాలు లేకుండా లాగేసుకొని ఆక్రమించుకున్న పరిస్థితి. మా యాదవ కులాలకు ముఖ్యంగా చాలా వరకు కూడా గోవుల్ని, పశువుల్ని, మేకల్ని, గొర్రెలు మేపుకునేటటువంటి వాళ్ళు వీళ్ళకి అస్సలు గవర్నమెంట్ ప్లేసులు కేటాయించండి, ఎఫ్ఎంబిల్లో పేర్లు కూడా మార్చేసి ఈ ప్లేస్ని అంతా కూడా లాగేసుకున్నారు. ఒక విషయం అన్న. రెండో విషయం, కొత్తగా ఏర్పడినటువంటి అనకాపల్లి జిల్లాలో మొత్తం మీద 3 లక్షల పైచైలు మా యాదవ్ సభ్యులు ఉన్నారండి ఓటింగు. అయితే మా యాదవులందరికీ కూడా కనీసం ఒక పార్లమెంటు స్థానం కానీ, ఒక అసెంబ్లీ స్థానం కానీ మన ప్రభుత్వం నుంచి సీట్ ఇప్పించి కేటాయించాలని ముఖ్యంగా మీకు విన్నపం తెలుపుకుంటున్నాను. తమ్ముడు, అనకాపల్లిలో ఉండేది ఒకే ఒక ఎంపీ స్థానం స్వామి. నేనేం చెప్పాను మీకు? 25 స్థానాల్లో తమ్ముడు కూర్చోండి. 25 ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి, లోక్సభ ఎంపీలు. 25లో గెలిసే ఎంపీ సీటు యాదవ సోదరులకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు సైకో జగన్ లాగా ఓడిపోయే సీట్లు మేము బీసీ సోదరులకు ఇచ్చే అలవాటు లేదు స్వామి. ఇప్పుడు 82 మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నా అని చెప్పాడు కదా. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ విషయం ఒకసారి ఆలోచించాలండి. మన ఇంట్లో చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుదు కదా, అది చెత్తే కదా. మళ్ళీ ఒక్క నియోజకవర్గంలో శాసనసభ్యుడు పనికిరాడు అని తేల్చిన తర్వాత ఇంకొక నియోజకవర్గానికి షిఫ్ట్ చేస్తే ఎట్లా పనికొస్తాడండి? ఇదే నాకు అర్థం అవదు. ఇక్కడేమో వేలాది కోట్ల రూపాయలు దోచేశారు, పక్క నియోజకవర్గం పంపిస్తే ఇంకా 10,000 కోట్లు దోచేస్తారు. ఇదే వింతకుంది. ఆయన అది కూడా పరిస్థితి ఎలా ఉందంటే గెలిచే సీట్లంతా ఒక సామాజిక వర్గానికి ఇచ్చుకుంటారు, ఓడిపోయే సీట్లంతా ఏమో బీసీ సోదరులకు వదిలిపెడతారు. అన్న, కడప జిల్లాలో యాదవ సోదరుడికి ఎమ్మెల్యే సీట్ కేటాయించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను మన కడప జిల్లాలో కూడా పాదయాత్ర చేసినప్పుడు అక్కడ చెప్పా, యాదవ సోదరులు మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పా, యాదవ సోదరుల పైన కూడా పవిత్రమైన బాధ్యత ఉంది.
ఐక్యంగా పోరాడాలి. ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కూడా గెలిపించాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నా. లేదంటే ఇచ్చిన ఒక్కటో రెండు ఎంపీ సీట్లు గెలిపించుకోకపోతే ఏమవుతుంది తర్వాత ఇంకా గెలవరలే ఎందుకు ఇవ్వాలంటారు. అది జరగకుండా చూసుకోవాల్సిన పవిత్రమైన బాధ్యత మనందరి పైన ఉందని ఈ సభాముఖంగా యాదవ సోదరులందరికీ నేను తెలియజేస్తున్నా. నమస్కారం అన్న. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు మాతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. నా పేరు సబ్బి శ్రీనివాస్ యాదవ్. నేను యాదవ్ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గతంలో గొర్రెలు మేకలు పెంచుకునేటువంటి మా యాదవులకి ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండేది సార్. అది ఏ జీవం ఎక్కడ చనిపోయినా, యాక్సిడెంట్లుగా పోయినా, మామూలుగా పోయినా మా యాదవులకి డబ్బులు వచ్చేవి. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ని తొలగించారు. ఈ 4.5 సంవత్సరాల్లో కొన్ని వందల జీవాలు ప్రమాదవశాత్తు కానీ జబ్బులు పడి కానీ చనిపోయి చాలామంది ఆర్థికంగా నష్టపోయారు సార్. ₹1 కూడా ఇన్సూరెన్స్ రాలేదు. మరి తమరు మళ్ళీ ఇన్సూరెన్స్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకున్నాను సార్. అలాగే గత మన తెలుగుదేశం ప్రభుత్వంలో మరి జీవో నెంబరు 559/1016 జీవోలు తీసుకొచ్చి గొర్రెల మేకల పెంపకందారులకి మరి కొండలు, బంజర్లు, చెరువు గర్భాలు కూడా ప్రత్యేకంగా వారికే కేటాయించే విధంగా జీవోలు కూడా గత ప్రభుత్వంలో ఇష్యూ చేశారు సార్. మరి ఆ జీవో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాకుండా ఉన్న బంజర్లన్నీ కూడా మరి పెద్దవాళ్ళు పరమైపోయి ఈ గొర్రెలు మేకలు మేపుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు సార్. అది కూడా ఆ జీవోల్ని తమ పరిగణలోకి తీసుకొని మరి ఈ గొర్రెలు మేకలు మేపేదానికి, ఎందుకంటే జీవనాధారం అవే కాబట్టి ఈ గొర్రెలు మేకలు మేపుకునే దానికి ఆ భూములు కొంత కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు వినయపూర్వకంగా కోరుకున్నాను సార్. అదేవిధంగా మందులు కూడా లేవు సార్. ఇప్పుడు గతంలో మందులు కూడా సంచార వైద్యం రూపంలో ఇంతకు మీరు చెప్పారు గోపాలమిత్ర వైద్యం ద్వారా ప్రతి చోట వెళ్ళి వైద్యం చేసేవారు. ఇప్పుడు వైద్యం కూడా పూర్తిగా తొలగించారు సార్. అరకొర మందులు ఇస్తున్నారు. మరి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను సార్. ముఖ్యంగా మరొక పాయింట్ మీదైతే ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాదవులు ప్రధానంగా 75% మంది ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇల్లు విడిచిపోతే కనీసం 6 నెలలు 3 నెలలు ఈ సంచార జీవులుగా జీవిస్తున్నారు సార్. ఈ కొండలు కోనలు తిరుగుకుంటూ 6 నెలలకు ఒకసారి ఇంటికి వచ్చి కుటుంబాన్ని కలవడం జరుగుతుంది. ఈ సమాజంలో ఏం జరుగుతుంది, అభివృద్ధి, టెక్నాలజీ కూడా అందుకోలేని పరిస్థితుల్లో యాదవులు ఉన్నారు సార్. అలాంటి యాదవుల్ని బీసీడీలో పెట్టారు. మరి ప్రభుత్వ పరంగా వచ్చే అనేకమైన రాయితీలు మరి వీళ్ళు కోల్పోతా ఉన్నారు. కాబట్టి ప్రధానంగా మా అందరి కోరిక, మా శ్వాస బీసీడీ నుంచి బీసీబీలోకి మార్చాలని చెప్పేసి మేము జిల్లా వ్యాప్తంగా మీకు వినయపరంగా కోరి ప్రార్థిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. తమ్ముడు, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇన్సూరెన్స్ అమలు చేస్తాం. అవసరమైన మందులు సబ్సిడీ ద్వారా కూడా గతంలో ఎట్లిచ్చామో ఆ విధానం తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రెండోది, పెద్దలు కూడా చెప్పారు గ్రేజింగ్ ల్యాండ్స్ గురించి. నేను మీకు మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తాను, మిస్ అయినది. ఆ జియో ఏదైతే 1116 అదేవిధంగా 512 జియో, ఆ జియో ఏదైతే ఉందో ఆ జియో పక్కడబందిగా అమలు చేసి ఆ భూములు మళ్లీ కేటాయించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. 2019లో ఒక్క అవకాశం అని ఒక వ్యక్తి అందరికీ ముద్దులు పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆనాడే బాబు గారు చెప్పారు, ఒక్క అవకాశం అని కరెంటు తీగ పట్టుకుంటామా, ఒక్క అవకాశం అని 420 ఏకంగా మన బీరువా తాళాలు ఇస్తామా అని. కానీ ఎవరు ఇన్లా. ఆ ఒక్క వ్యక్తి వల్ల ఈరోజు రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఆలోచించండి. ఆ ఒక్క వ్యక్తి వల్ల మన సామాజిక వర్గం ఎంత వెనుకబడిందో ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా యాదవ సోదరులందరినీ కోరుతున్నా. ఇంకో పక్కన మీరు అడిగారు, పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా ఉత్తరాంధ్రలో మేము బీసీడీకి ఉన్నాం, అదే రాయలసీమకు వచ్చేగల మేము బీసీబీలో ఉన్నాం, బీసీడీ నుంచి బీసీబీకి మార్చాలని అందరూ కూడా ఒక కోరిక ఉంది. అది తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్దాం, వాళ్ళతో కూడా చర్చిద్దాం.
ఇది కేవలం యాదవ సోదరులో ఉన్న ఇష్యూ కాదు, ఉప కులాల వరకు మిగతా కులాల్లో కూడా ఒక 5-6 కులాల్లో ఈ కోరిక ఉంది. అది కూర్చుని ఒక కమిటీ వేసి దీని విధి విధానాలు ఎలా అమలు చేయాలని కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా ఆ చర్చకి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ సహకరిస్తుందని ఈ సభాముఖంగా యాదవ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా. ఈరోజు మన నియోజకవర్గంలో యాదవ సోదరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన సుదీర్ఘంగా చర్చించాం. నేను చాలా స్పష్టంగా మళ్ళీ యాదవ సోదరులు ఆలోచించమంటున్నా. రాజకీయంగా ఆర్థికంగా యాదవ సోదరుల్ని నాడు నేడు ఎప్పుడు ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు యాదవ సోదరులకి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. పార్టీల పదవుల్లో కానీ ప్రభుత్వంలో కానీ లేదా నామినేటెడ్ పదవుల్లో కానీ యాదవ సోదరులకి పెద్దపీట వేస్తాం జరిగింది. కానీ వాస్తవం ఒక్క విషయంలో మేము వెనకబడి ఉన్నాం. అది లోక్సభకి యాదవ సోదరులే పంపించే విషయంలో. అది ఈసారి శాశ్వతంగా కరెక్ట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024లో లోక్సభకి యాదవ సోదరులు పంపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా, గెలిచే సీట్ ఇవ్వాలనేది మా ఆలోచన. ఓడిపోయి ఈ సైకో జగన్ లాగా ఓడిపోయే సీట్లు బీసీ సోదరులకు ఇస్తాం కాదు. ఎక్కడైతే గెలిచేదానికి మెరుగైన అవకాశాలున్నాయో ఆ సీట్లు యాదవ సోదరులకు ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. తప్పనిసరిగా ఇచ్చి తీరుతామని ఈ సభాముఖంగా యాదవ సోదరులకి నేను హామీ ఇస్తూ, పెద్దలు పల్లా గారు కూడా చెప్పారు, ఒక్క తరం ఇంకా ఆవులపైన గొర్రెలపైన మేకలపైన ఆధారపడి ఉన్నా. కానీ ఇప్పుడున్న యువకులందరూ బాగా చదువుకున్నారు. మీరందరూ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బిడ్డల్ని బాగా చదివించినారు. కరెక్ట్గా ఉద్యోగం వచ్చే వయసు వచ్చేగల ఉద్యోగాలు లేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. అడుగడుగున ఈ పాదయాత్రలో మహిళలు రోడ్డుపైకి వచ్చి ఒకే ఒక విషయం చెప్తున్నారు, పిల్లల్ని మేము బాగా చదివించాము, ఉద్యోగాలు అని. ఉత్తరాంధ్ర అని ఏదో రాజధాని అన్నాడు. ఏ రాజధాని అన్నాడు మర్చిపోయినా. ఏదో కొత్త కొత్త రాజధాని పేర్లు వస్తాయి. ఏదో అన్నాడు, ఏ రాజధాని? పరిపాలన రాజధాని. ఆయన ఏం పేరు పెట్టాడు? ఎగ్జిక్యూటివ్. అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏంటో నాకు అర్థం అవ్వలేదండి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఏంటో నాకైతే తెలియదండి. ఈ విచిత్రం ఏంటంటే ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేదానికి ప్రయత్నిస్తున్నారు ఈ వైకాపా నాయకులు. నిన్న కుర్రోడు పరిగెత్తుకుంటూ వచ్చి మీరు రాజధానికి వ్యతిరేకమా అన్నారు. నేను ఆయనకు ఒకటే చెప్పా, ఆంధ్రాకి ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అరే, నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా నిధులు కేటాయించి మన ప్రాంతాలను అభివృద్ధి చేశాం. సీసీ రోడ్లు వేసాం, డ్రైన్లు కట్టాం, అదే విధంగా బీటీ రోడ్లు కూడా వేసాం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి మన ప్రాంతానికి సాగునీరు కూడా అందజేశారు. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 90% ఐటీ కంపెనీల్ని విశాఖపట్నానికి ఆనాడు మనం తీసుకొచ్చుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసిందండి? ఉన్న ఐటీ కంపెనీల్ని మనం కేటాయించిన భవనాల నుంచి ఖాళీ చేసి పంపించేసింది. మంత్రిని పరిశ్రమలు ఎక్కడున్నాయంటే కోడి ముందలు వచ్చిందా, గుడ్డు ముందొచ్చిందా? అరే, సూటిగా ప్రశ్నిస్తున్నా ఐటీ మంత్రిని. ఐటీ శాఖ ద్వారా ఎన్ని ఉద్యోగాలు మీరు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు? సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ చేతగానితనం వల్ల ఎన్ని వేల ఉద్యోగాలు విశాఖపట్నాన్ని వదిలేసి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకి వెళ్ళి చపాతీ కంపెనీలా? నాకు ఎక్కడ బాధ కలిగిందంటే పక్క రాష్ట్రాల ఐటీ మంత్రులతో పోల్చి మనందరిని ఎగతాళి చేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ కోడిగుడ్డు మంత్రి. అతనికి చేతగాని, అతను చేయలేడు అనుకుంటే కనీసం మీడియాలతో మాడుకుని ఉంటే బాగుంటుంది కదా. ఆయన ప్రపంచం మొత్తం
హైదరాబాద్ వైపు ఆనాడు ఒక రేస్ లో చూస్తుంటే ఈయన ఎందుకు వెళ్ళాలి అక్కడికి, వెళ్ళాడు ఓకే, నోరు మూసుకుని రావచ్చు కదా. ఈయనేదో పెద్ద ఫోజుగా పోటుగాడలాగా అక్కడ నుంచుని పెద్ద ప్రెస్ మీటు. మీడియా వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారండి ఈ రేస్ మనకంటే? గుడ్డు ముందలొచ్చిందా, కోడి ముందలొచ్చిందా? ఇది పరిస్థితి. 3 నెలలు ఓపిక పెట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే విశాఖపట్నానికి ఐటీ కంపెనీలు తీసుకొచ్చే వ్యక్తిగత బాధ్యత నేను తీసుకుంటానని ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. నాకంత క్లారిటీ ఉంది. ఐటీ కంపెనీ యజమానులు అందరూ నాతో మాట్లాడుతున్నారు. ఈ కోడిగోడు మంత్రి పోవాలా, ఈ సైకో పోవాలా, అప్పుడే మేము వచ్చి విశాఖపట్నంలో పెట్టుబడి పెడతామని చెప్తున్నా. కనీసం వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే పరిస్థితులు లేడు ఈ కోడిగుడ్డు మంత్రి. ఇంకేం చేస్తాడో నాకు అర్థం అవుతుంది. సగం టైము నల్ల కల్జోడేసుకుంటాడు, ఖరీదైన కారులో తిరుగుతాడు. మళ్ళీ దానికి ఒక షూటింగ్, దానికి ఒక డైరెక్టరు, దానికి ఒక పాట. చాలా వింతగా ఉన్నారు వైకాపా అన్న. వీళ్ళేనా వైకాపా పార్టీ ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్ అనుకుంటా. అవన్నీ మానేసి ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు కానీ పట్టించుకోవట్లేదు. నిరుద్యోగ సమస్య ఉత్తరాంధ్రాన్ని పీడిస్తుంది. దారి పొడుగున మహిళలు రోడ్డు పైకి వచ్చి మా పిల్లల భవిష్యత్తు ఏంటని నన్ను అడుగుతాం జరిగింది. అందుకే చెప్తున్నా, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ నేను హామీ ఇస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్.